హాయ్ అండి, కలర్స్ కుకింగ్ ఛానల్ స్వాగతం. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ప్రతి ఒక్క లేడీకి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అన్నమాట. సరేనా? మహిళ అంటే మనం చక్కగా మన స్ట్రెంత్గా ఉండాలి కదండి. మనం బాగుంటేనే మన కుటుంబం, మన పిల్లలు బాగుంటారనమాట. మనం స్టాండర్డ్గా ఉండాలి. స్టాండర్డ్గా ఉండాలంటే బలమైన తిండి తినాలన్నమాట. మనం పుష్టిగా ఉండాలంటే పుష్టిగా మనం మంచిగా తింటేనే బాగుంటుంది అనమాట. సరేనండి, మంచి లడ్డు చేసి చూపిస్తాను. బాగుంటుంది. మనం రోజుకి ఒక లడ్డు తిన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తహీనత అనేది దూరం అవుతుంది అనమాట. చక్కగా బాగుంటుంది. సరేనండి, మంచి లడ్డు చేసి చూపిస్తాను, చూద్దురు రండి. బాదం పప్పు అండి. బాదం ఒక కప్పు తీసుకున్నాను అనమాట. జీడిపప్పు ఒక కప్పు, గుమ్మడి గింజలు ఒక కప్పు, ఇదొక కప్పు అనమాట. ఏంటి ఇదంటే అవిసె గింజలండి. మంచిగా చేసి క్లీన్గా పెట్టుకుంటాను నేను. అవిసె గింజలు చూపించుతానండి. తర్వాత పల్లీలు ఒక కప్పు, నువ్వులు ఒక కప్పు, గసగసాలు ఒక కప్పు, బెల్లము సరిపాను వేసుకుందాం. బెల్లము, ఖర్జూర పండు, రాగి పిండి, యాలక్కాయలు ఒక ఆరు యాలక్కాయలు తీసుకున్నాను. నెయ్యి అండి, నెయ్యి తీసుకున్నాం. మనకి లడ్డుకి సరిపాను నెయ్యి అన్నమాట. సరేనా? చూద్దాము. ఇలా గింజలు తీసుకున్నామండి. గింజలు తీసి పెట్టుకోవాలి. లోపల గింజలు లేనిది తెచ్చుకోవచ్చు మీరు. నాకు గింజలు ఉన్నది తీసుకొచ్చారు. ఖర్జూర పండు చాలా మంచిది కదండి మనకి, హెల్త్కి. జీడిపప్పు వేయించుకున్నామండి. మెల్లగా సిమ్లో చక్కగా బాగా ఏగేలాగా వేయించుకోవాలన్నమాట. లోపల వరకు ఏగేలాగా వేయించుకుందాం. కరకరలాడుతుంది. మనకి లడ్డు కూడా చాలా బాగుంటుంది. తర్వాత పల్లీలు వేయించుకుందాం. పల్లీలు కూడా బాగా దోరగా వేయించుకుందాం. మాడకుండా మంచి స్మెల్ వచ్చేలాగా వేయించుకుందాం. తర్వాత జీడిపప్పు లైట్గా వేయించుకుందాం. పచ్చివాసన ఉంటే పోయిద్ది. కొంచెం వేగినాయండి. వేగిన తర్వాత గుమ్మడి గింజలు వేసుకుందాం. పచ్చివాసన పోయిన దాకా ఇవన్నీ బాగా వేయించుకోవద్దు, మాడిపోయిన దాకా. చూడండి, అవిసె గింజలు వేస్తే లడ్డుకి చాలా బాగుంటుందండి. లడ్డు బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. మన జుట్టు పెరుగుద్ది, మెమొరీ మంచిగా పనిచేస్తుంది అన్నమాట, మన బ్రెయిన్. ఇప్పుడు గసగసాలండి. వేడిగా ఉంది కదా, లాస్ట్కి వేయించుకుంటున్నాం. అందుకే మాడిపోతాయి వరకు. రాగి పిండి అండి, లైట్గా వేయించుకుందాం పచ్చివాసన పోయిందాక. కొంచెం నెయ్యి వేసి వేయించుకుంటే పచ్చివాసన పోయిందాక వేయించుకుంటే చాలా మంచి ఉమా వస్తుంది అన్నమాట. స్మెల్ బాగా వేగిందండి. రాగిపిండి మంచి ఆరోమా బయటకు వచ్చింది. స్మెల్ బాగుందన్నమాట. చూడండి, గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా గ్యాస్తో ఏం పని లేదు మనకి. జీడిపప్పు వేయించుకున్నా, ఈ పల్లీలు వేయించుకున్నా, గసగసాలు, నువ్వులు వేయించి పెట్టుకున్నాను. జీడిపప్పు, పుచ్చిపప్పు వేయించుకున్నాను, అవిసె గింజలు వేయించుకున్నాను.
ఇవి లోపల విత్తనాలు తీసేసి పెట్టుకున్నాను ఖర్జూర పండు. సరేనా? ఇది స్వీట్ సాలకపోతే కొంచెం తేనె కలుపుకుందాం. ఓకేనండి? ఇవన్నీ చల్లగా అవ్వాలన్నమాట. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? ఇలాంటి మిక్సీ గిన్నె తీసుకొని ఇలాగ మిక్సీ ఆరిపోయినాయండి. మిక్సీ వేసుకుంటాం. ఒక్కొక్కటి కలిపి వేసుకోవాలన్నమాట. అన్నీ ఒకసారి వేసుకోవద్దు. ఫస్ట్ కొంచెం బరగ వేసుకున్నాక పల్లీలు వేసుకుందాం. సరేనా? తర్వాత అవిసె గింజలు ఇలా విడివిడిగా వేసుకోవాలి. చూడండి, ఇలా బరకగా వేసుకున్నాను. మరీ స్మూత్గా కాకుండా ఇలా బరకగా వేసుకోవాలి. మనం ఇది బరక వేసుకోవాలి. ఈ పల్లీలు ఇవన్నీ, ఇది అవిసె గింజలు, నువ్వులు ఇవన్నీ మెత్తగా వేసుకోవాలన్నమాట. సరేనా? చూడండి, ఇలా బరకగా ఉంది. జీడిపప్పు అక్కడొకటి తగులుతూ ఉంటే మనకి ముక్కలు పంట కింద చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో, గ్రీన్గా గుమ్మడి గింజల పొడి కదా, ఎంత గ్రీన్గా ఉంది చూడండి, కలర్ఫుల్గా ఉంది. తింటే మనకి హెల్త్ చాలా మంచిదండి. ఒకవేళ జీడిపప్పు వేసుకోలేకపోయినా కూడా, బాదం పప్పు వేసుకోలేకపోయినా కూడా గుమ్మడి గింజలు ఖచ్చితంగా వేసుకోండి. కొంచెం రేటు కూడా తక్కువే ఉంటాయి అవి. బాదం పప్పు అంత రేటు ఉండవు, కొంచెం రేటు తక్కువ ఉంటాయి. ఇలా వేసుకుంటా ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే వేడి ఇవ్వకుండా ఉంటుంది అన్నమాట మిక్సీ. మనకి కొంచెం వేసుకుంటా ఆఫ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే యాలక్కాయ వేసుకుందాం. రాగుల పిండి వేసానండి, ఎందుకంటే ఈ ఖర్జూర పండు వేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీకి చుట్టుకుంటుందండి. ఎందుకంటే ఉట్టిదే ఖర్జూర పండు మిక్సీకి వేసామనుకో మిక్సీ అంతా చుట్టుకుంటుంది అన్నమాట. ఇలాగా రాగి పిండి కొంచెం అడుగునేసేసి పైన ఈ ఖర్జూర పండు వేసేసి మిక్సీ పట్టుకున్నాం అనుకో, మనం ఒకసారి వేసుకుంటా మళ్ళీ ఆఫ్ ఆఫ్ చేసుకుంటా ఉండాలన్నమాట. అప్పుడు మిక్సీ కూడా మనకి వేడి కాకుండా వేడెక్కకుండా ఉంటుంది. సరేనా? దీని తర్వాత బెల్లం వేసుకుందాం. ఓకేనా? చూడండి, ఖర్జూర పండు అంతా ఇట్లా నలిగిపోయింది చూసారా రాగి పిండిలో. ఇప్పుడు సగం పిండి దీంట్లో వేసుకుందాం. సగం పిండి దేంట్లో వేసేసి ఆ తర్వాత ఈ బెల్లం తురుము కూడా దీంట్లో వేసుకుంటే ఎక్కడన్నా ఒకటి గడ్డ అలా ఉండా కూడా మెత్తగా అయిపోయింది అన్నమాట. ఇట్లా ఆపుకుంటే వేయాలండి, ఒకేసారి వేయకూడదు. ఇలా శుభ్రంగా మొత్తం పిండి అంతా కలుపుకొనండి. ఈ పొడులన్నీ బాగా నీట్గా కలుపుకొని స్వీట్ చూసుకోవాలన్నమాట. స్వీట్ చూసుకుంటే సరిపోలేదనుకోండి, కొంచెం తేనె వేసుకుందాం. దీంట్లోనండి జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. మనం కొంచెం నేతిలో వేయించేసి జొన్న పిండి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. రవ్వలే వేసుకోవచ్చు, అన్ని పిండిలో వేసుకోవాలి. సరేనా? స్వీట్ చూసేనండి, కొంచెం సరిపోలేదన్నమాట. తేనె వేసుకుందాం. 2 స్పూన్లు పట్టిద్ది. తేనె వేసుకుందాం చక్కగా. అట్లా ఒక 2 స్పూన్లు పట్టిందనమాట. తేనె తిన్నా కూడా హెల్త్కి మంచిదే కదండి. ఇలా సరిపోయింది. 2 స్పూన్లు తేనె అన్నమాట. ఇప్పుడు బాగా కలుపుకుందాం. లడ్డుకి వస్తే సరే ఉంది. కొంచెం నెయ్యి వేసుకుందాం, అప్పుడు స్మెల్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. మనకి లడ్డుకి సరిపాను ముద్దకి వచ్చేటట్టు నెయ్యి వేసుకుందాం. ఆవు నెయ్యి ఉండా పర్వాలేదు, మామూలుగా గేదె నెయ్యి ఉండా పర్వాలేదు అన్నమాట. వేసుకుంటే మనకి లడ్డు చుట్టుకోవటానికి అనుకువగా ఉంటుంది అన్నమాట. చాలా మంచిదండి మనకి పిల్లలకి, చిన్నపిల్లలు అన్నమాట. చిన్నపిల్లలకి
పెద్దవాళ్ళకి, మరి పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా 60 సంవత్సరాల వాళ్ళు కూడా తినొచ్చండి. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా తినొచ్చు. చక్కగా పిల్లలు పెద్దోళ్ళు అందరూ తినొచ్చండి. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు అందరూ తినొచ్చు అనమాట ఇలాంటి లడ్డు. ఎందుకంటే వాళ్ళకి పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా కొంచెం బలంగా ఉంటారు కదండి, తినొచ్చు అనమాట. మనం పొద్దున్న లేచిన కాడి నుంచి అన్ని పనులు మనమే కదా చూసుకోవాలి. మనం కూడా రోజుకొక లడ్డు తిన్నా కూడా చాలా మంచిది, హెల్త్ మంచిదండి. పిల్లలు కూడా 10th క్లాస్ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా తినొచ్చు అనమాట. పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ చాలా మంచిది లడ్డు. సరేనా, చేసి పెట్టండి. పిల్లలకి కూడా చాలా మంచిది, తింటే మనకు కూడా మంచిది. మగవాళ్ళకి కూడా చాలా మంచిదండి. పాపం వాళ్ళు పొద్దున్నే పోయి సాయంత్రం దాకా కష్టపడి వస్తారు కదా డ్యూటీలకు వెళ్ళి, వాళ్ళకి కూడా ఒక్క లడ్డు ఇచ్చామంటే మనకి వాళ్ళకి చాలా మంచిదన్నమాట. బలంగా కూడా ఉంటారు. పాపం పనిచేసి వస్తారు కదండి డ్యూటీలకు వెళ్ళి, వాళ్ళకి కూడా మంచిది. మెమొరీ మంచిగా, బ్రెయిన్ బాగా పనిచేసిద్ది అనమాట, మెదడు అనేది. ఇలాంటి లడ్డులు ఇస్తే అవిసె గింజలకు కలిసినాయి కదా, ఇవి చూడండి. టీనేజ్ పిల్లలు తింటే చాలా మంచిదండి. ఇంకా వాళ్ళకి జుట్టు, హెయిర్కి కూడా మంచిది, మనకి కళ్ళుకి మంచిది, హార్ట్కి మంచిది. చేసి పెట్టుకున్నాం అనుకోండి 15 రోజులు వస్తాయి. తర్వాత మళ్ళా చేసుకోవచ్చు వేరే వేరే వెరైటీగా. కొంతమంది కొంచెం ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం నిలవండా కూడా ఒకవేళ స్మెల్ వచ్చిద్దేమని చెప్పేసి నేను వేయలేదండి. ఎండు కొబ్బరి కూడా కలుపుకోవచ్చు. అయిపోయినాయండి లడ్డు తయారైపోయింది. తర్వాత బాదం పాలు చేసుకున్నాం. బాదం పాలకి పాలు పెట్టుకున్నాం. గిన్నె చిక్కటి పాలు తీసుకొని పాలు పెట్టానండి. ఫస్ట్ బాదం పాలు, ఒక్క లడ్డు తిని బాదం పాలు తాగామనుకోండి బాగుంటుంది అన్నమాట. బాదం పొడి అండి నేను ఇదిగో ఇంట్లో తయారు చేసుకుంటాను అనమాట. వచ్చింది, కొంచెమే ఉంది, మళ్ళీ చేసుకోవాలి. దీంట్లో బాదం పప్పు అనమాట. 1 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు పంచదార. చక్కగా బాదం పప్పు, జీడిపప్పు, 4 జీడిపప్పు, మొత్తం బాదం పప్పు అన్నీ వేసుకొని వేయించుకొని పొడి చేసుకోవాలండి. పంచదార కలిపి 4-5 యాలక్కాయలు వేసుకుంటారు అనమాట. అంటే 1/2 కేజీకి 150 గ్రాములు పంచదార వేసుకుంటారు. చాలకపోతే మనం పాలల్లో తర్వాత కలుపుకోవచ్చు. ఎక్కువ పంచదార ఉందనుకోండి పొడి పొడిగా, ఇది ముద్ద అయ్యిద్ది అనమాట. ముద్ద కాకుండా తక్కువ పంచదార వేసుకోవాలి. బాదం పొడి చూడండి, మంచి స్మెల్ అనమాట. ఒక్క చిటికెడు పసుపు వేసుకోవచ్చు, లేకపోతేనే కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. సరేనా, ఇలా చేసుకుంటానండి నేను. 1 స్పూను, 1 గ్లాస్, 1 కప్పుకి 1 స్పూన్ అనమాట. నేను 2 కప్పులు కలుపుకుందాం అనుకుంటున్నాను. 2 కప్పులు వేసాను. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకుంటే పాలు మేగడ కడతాయి అన్నమాట. యాలక్కాయలు కూడా వేసుకున్నాం కదా, మంచి సువాసన వస్తుంది. నేను తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకుంటానండి. ఈసారి చూపించుతాలే మీకు. ఇలా స్పూన్ తీసేసి ఇలాంటి డబ్బాలో పెట్టేసుకొని గాలి పోకుండా పెట్టుకుంటే మనం మళ్ళీ వాడుకోవడానికి బాగుంటుంది అన్నమాట. పిల్లలకు కూడా ఇవ్వచ్చు, మనం తాగొచ్చు. సరేనా, కొంచెం మరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఎందుకంటే పైన మేగడ కట్టుకొని ఉంటుంది. ఇలా కలుపుతూ ఉండాలి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నానండి. బాగా కాగినాయి చక్కగా పాలు. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా అయినా తాగొచ్చు, లేదంటేనేమో ఇట్లా వేడివేడిగా అయినా తాగొచ్చు, మన ఇష్టం అన్నమాట. వేసవికాలం వచ్చేది కదండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు. చూడండి ఎలా ఉన్నాయో. పైనుంచి కొంచెం
కుంకుమ పువ్వు వేసుకుందాం. వేడి వేడి బాదం పాలు అన్నమాట. ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకునైనా మనం కూల్గా అయినా తాగొచ్చు అనమాట. చూడండి, ఇలా రెడీ చేసుకుంటాను నేను. ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటాను. చూడండి, ఒక లడ్డు వేడిగా బాదం పాలు ఎలా ఉన్నాయో చూసారా? రెండు మనకి లేడీస్కి ఎంతో హెల్దీ అయిన ఫుడ్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో. ఇలా చేసుకొని తాగండి ఫ్రెండ్స్. మనకు కూడా ఒంట్లో ఈ పని చేసి ఉంటాం కదా, చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులు లేకుండా ఉంటాయి అన్నమాట. సరేనా? చూసారు కదండి, హెల్దీ లడ్డు అనమాట. హెల్త్కి మంచిది హెల్దీ లడ్డు. బాదం పాలు కూల్గా తాగొచ్చు, వేడివేడిగా తాగొచ్చు. చూసారు కదా లడ్డు ఎంత బాగుంది, చూసారు కదండి. మంచిగా హెల్దీ ఫుడ్ అనమాట రెండు. ఓకేనా? ఒక గ్లాస్ మా అబ్బాయికి, ఒక గ్లాస్ నాకు బాదం పాలు. సరేనండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయట్లేదు, లైక్ చేస్తే మన వీడియో వైరల్ అయ్యిద్దంట, 10 మంది చూస్తారండి. చక్కగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సరేనండి, మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అందరికీ మరొకసారి హ్యాపీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి.